మంచిర్యాల కార్పొరేషన్లోని 14వ డివిజన్లో మాత్రం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అయితే ఇక ఈ సీతారాముల కళ్యాణం గురించి మనతో పాటు 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ ఉన్నారు. చెప్పండి స్వామి, ఎట్లా జరిగింది సీతారాముల కళ్యాణం, ఏం చెప్తుంది? గతంలో కంటే పాత మంచిర్యాలలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏదైతే ఇక్కడ మరి చాలా ఏళ్ళుగా మరి ఒకటి ఇది చుట్టుపక్కల మరి భూములు లేక మాకు ఇక్కడ కళ్యాణానికి ఇబ్బంది ఉండే, కానీ ఇక్కడ అందరి చుట్టుపక్కల ఏదైతే భూమి యజమానులతో మాట్లాడి ఇక్కడ వాళ్ళందరితో ఒప్పించి మరి భూమి ఇవ్వడం వల్ల ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థలంలో చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ ఇలాంటి కళ్యాణాన్ని చూడడం చాలా మరి గొప్ప అనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మార్గంగా మరి ఒక ప్రశంస కురిపిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కూడా ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారి మరి చొరవతోని అందరిని ఒప్పించి మెప్పించి చేసిన ఒక గొప్ప కార్యక్రమంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో వారందరూ కూడా మర్చిపోతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క నేల ఇక్కడ ఏదైతే ఒక చరిత్ర ఉన్నది పాత మంచాలకు, అదేంటంటే మరి శ్రీరాముల వారు వనవాసంలో మరి భాగంగా ఇక్కడ సేద తీరిన ఏదైతే గోదావరి తీరాన ఈ యొక్క ప్రాంతంలో సేద తీరినట్టుగా మరి అక్కడ మాకు ఏదైతే మరి పురాణాల గాలి చెప్తుంది. దాని ప్రకారం ఇక్కడే శివలింగాన్ని స్థాపించినట్టుగా ఉన్నది. అదే ప్లేస్లో మరి గత 500-600 సంవత్సరాల క్రితం ఏదైతే కాకతీయుల కాలం నాటి మరి ఆలయం కూడా ఎంతో పెద్ద గొప్పగా ఉండే నిర్మాణాన్ని మరి శిథిలావస్థకు వచ్చిన తర్వాత మరి ఊరందరి మరి అభిష్టం మేరకు మళ్ళీ కొత్తగా ఈ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అదేంటంటే ఇక్కడ మరి ఈ యొక్క ఆలయానికి ఈ రామలింగేశ్వర ఆలయం కూడా చాలా పెద్దగా మరి ఆస్తులు ఉన్నాయి. ఎట్లా మరి దేవునికి సంబంధించి 1000 ఎకరాల్లో మాన్యం కూడా ఉన్నది. ఉదాహరణ చూస్తే మనకు మరి మన మంచాలు నడుపుతున్నటువంటి రాముని చెరువు అనేది మరి దాని పేరు రావడం కారణం కూడా ఇక్కడి ఏదైతే ఈ గుడి రాజస్థమని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాముల వారి మాన్యం కిందకి అది కూడా వస్తుంది. అంతేకాకుండా ఇటు చూసుకుంటే మందమర్రి ప్రాంతంలో కొంచెం, ఇటు గౌతమి నగర ఏరియాలో అవ్వచ్చు, ఇటు రంగపేట ఏరియాలో అవ్వచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పాత మంచాలు ఉన్నటువంటి చాలా మటుకు గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మాన్యాలు కూడా ఈ ఆలయం కిందికి వస్తాయి. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో మరి ఇంత గొప్పగా మరి ప్రజలందరి దాదాపుగా 3000-4000 మంది ఏదైతే ప్రజల భక్తుల ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇంత గొప్పగా నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహాయ సహకారాలు చేసినటువంటి భక్తులకు కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కూడా హాజరై వారు కూడా ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఒక గొప్ప ప్రాంతం, ఈ గొప్ప ప్రాంతంలో పుట్టినందుకు అందరూ కూడా గర్వంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆలయానికి సంబంధించి షెడ్స్ కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు గారి చొరవతో వేయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతూ ఒక భక్త పరిశ్రమలోకి ఈ యొక్క యువతను కావచ్చు, మా మహిళలను కావచ్చు, భక్తులను కావచ్చు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినాం గంజాయిలు అని చెప్పేసి, లేకపోతే ఈ మద్యానికి బానిస ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం. కానీ మా పాత మంచాలో దాదాపుగా పాతకాలంలో అయితే రాజకీయ పరంగా చాలా ముందుండేది. ఇప్పుడు అందరూ కూడా ఓన్లీ రాజకీయాలు అంటే కేవలం మనకు ఎలక్షన్ల మట్టుకే, తర్వాత అందరం కూడా కలిసి అన్నదమ్ములుగా ఉండే కార్యక్రమాన్ని కూడా మేము పెట్టుకున్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు చాలా తేడాగా ఉంటుంది. మొన్నటి ఎన్నికలతో కూడా అందరు కూడా అంటే ఎవరు ఎక్కడ గొడవలు లేకుండా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఆ శ్రీరాముల వారి మరి దైవం అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణాన్ని కల్పించే దిశగా మా పాత మంచాల భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు ఒక ముందుగా అడిగిస్తామని చెప్పేసి వారందరికీ నేను ముందుగా ఉండి ఇప్పటికే చాలా మట్టుగా యూత్కు అంటే ఒక ఏదే అంకిత భావంతో పనిచేయాలి ఆలయం కోసం కావచ్చు, ఊరికి అని చెప్పి చెప్తుంటాం. అదే క్రమంలో పోతున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా నిర్వహించినందుకు ఆలయ కమిటీకి, అదేవిధంగా పురోహితులకు, ఇక్కడికి వచ్చిన భక్తులకు, ఊరి పెద్ద మనుషులకు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా పాత మంచాలకు సంబంధించి శ్రీ రామలింగేశ్వర దేవాలయం పురాతనమైన దేవాలయం ఇక్కడ. కానీ ఈ దేవాలయాన్ని మాత్రం గతంలో ఉన్న ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకు ఈ కొద్ది కాలంలోనే తుమ్మల నరేష్ దీన్ని ఇంట్రెస్ట్గా చూపెట్టి దీని ఆలయం డెవలప్మెంట్ చేస్తున్నా అంటే ఏం చెప్తారు? దానికి ముఖ్య కారణం ఒకటే, నేను నా చిన్నతనం కూడా మొత్తం ఇక్కడే, నా స్కూల్ కావచ్చు, నా అక్కడ ఆడుకునే స్థలం కావచ్చు, ఇదంతా ఇక్కడ గుళ్ళోనే జరిగిపోయింది. నాకు శ్రీరాముల వారన్న ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి అన్న చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఏ కోరిక చిన్నప్పటి నుంచి కోరుకున్నా కూడా ఖచ్చితంగా 100% కాకుండా 90% నెరవేరుస్తూ నా ఆశలు కావచ్చు, నేను కోరుకున్న కోరికలు కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, చేస్తున్న సేవలు కావచ్చు, నాకు వారు వెన్నంటి ఉండడం వల్ల నాకు ఈ యొక్క ప్రాంతం మీద, ఈ యొక్క ఆలయం మీద నాకు శ్రద్ధ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూ యజమానులు అడగంగానే నా కోరిక మేరకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.
అలాంటి ఈ ప్రాశస్తంగా ఆలయానికి సేవ చేసుకోవడం గొప్ప ఏ జన్మ చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే చాలా మటుకు ఆలయాలు ఉంటాయి, చాలా మటుకు మరి చాలా మంది పెడతారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఏసీసీ ప్రాంతంలో అంటే విరాజిల్లిన సందర్భం అక్కడ రాముల వారి శ్రమం. కానీ ఈరోజు చాలా మంది లేక ఈరోజు ఉన్నటువంటి సందర్భం. అంటే కేవలం ఆలయాలు కట్టిస్తుంటే ఆలయానికి పూర్వవైభవం ఇచ్చే విధంగా మరి ఎవరో ముందడిగేయాలి. ఆ అడుగులో భాగంగా మేము వేసిన అది రాముల వారి కృపతో వేసినదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. నాకు ఈ ప్రాంతంతో ఈ యొక్క ఆలయంతో చాలా మట్టుకు అనుబంధం ఉంది కాబట్టి ఆ ప్రేమ అనుకోండి, ఆ భక్తి అనుకోండి, ఆ భక్తితోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ షెడ్స్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు లేకుంటే ఈ విధంగా ఏదైతే హనుమాన్ భక్తులకు కుటీరాలను కావచ్చు, అయ్యగారులకు మంచి సపరేట్ వసతి కావచ్చు, ఇవన్నీ కల్పించే దిశగా ముందు కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి పాత మంచాల శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో మాత్రం ఎప్పుడూ లేని విధంగా అంటే ఈ దేవాలయము ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ దేవాలయం అభివృద్ధి లక్ష్యంగా మాత్రం నేను పనిచేస్తున్నాను. ఖచ్చితంగా చిన్ననాటి నుండి ఈ దేవాలయంలో అడుగులు వేసిన కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి అడుగులు మాత్రం పడ్డాయి. రాబోయే రోజుల్లో ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా భక్తి పారవశ్యాన్ని పెంపొందించే విధంగా మాత్రం కృషి చేస్తాను. ఇక్కడ యువత ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా భక్తి పారవశ్యంలో ఉండే విధంగా మాత్రం కృషి చేస్తామని చెప్పి మనతో పాటు 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్ ఏనిస్, పాత మంచాల నుండి.